హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మాకు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ అస్ ఫ్రెండ్. ఈరోజైతే చాలా బాగున్న జర్నీ, ట్రావెల్, అమ్మవారి టెంపుల్, ఇలా అన్ని కలగలిపి ఒకే ఒక వీడియో అయితే షూట్ చేసుకున్నాను. ఇంకా ఎక్కడికి వెళ్తున్నామని ఆల్రెడీ తమ్లైన్లో చూసేశారనుకుంటా. అండ్ ఇప్పుడైతే ఇక్కడ జాలళ్ళి క్రాస్కి అయితే వచ్చేసామన్నమాట. ఈవెన్ అక్క ప్రీవియస్ లాగుల్లో ఎక్కడ కనపడలేదు, కొంచెం నామోసీగా ఫీల్ అయ్యి ఈరోజైతే ఇంకా ఆమె అలా అన్కంఫర్ట్ ఫీల్ అవుతుంది కదా అన్నప్పుడు, ఆమెతో ఉన్నప్పుడు లాక్ చేయొద్దు అనుకున్నా. ఇంటి దగ్గర నుంచి ఊరుకునే ఉంది. జాలళ్ళి క్రాస్కి వచ్చి స్కూటీ పార్క్ చేసి టిఫిన్ తింటున్నప్పుడు నేను ఒక్కతే తీసుకుంటుంటే మాకు తీయచ్చు కదా, సరే లాక్స్ చేసే పర్లేదు, నాతో పాటు ఉన్నప్పుడు కూడా నేను అట్లానే అడ్జస్ట్ అవుతాను అని అనిందనమాట. సో అక్క ఎప్పుడు రెగ్యులర్గా నాతో ఉంటుంది. సో ఇంకా లాక్స్ మంచిగా వేద్దామని అనుకునేసి సడన్గా ఇంకా జాలళ్ళి క్రాస్లో టిఫిన్ తిన్న తర్వాత బస్ అయితే ఎక్కేసాం. ఎక్కడికి అనుకుంటున్నారా? సో అప్ టు కొరటಗೆರೆ దాకా వెళ్తామన్నమాట. అనుకోకుండా ఫస్ట్ టైం జాలళ్ళి క్రాస్కి ఎంట్రీ ఇవ్వగానే బస్సు దొరికింది. సిన్స్ చాలా ఏళ్ళగా నేను మా అమ్మ వాళ్ళ ఊరు పావగడ కాబట్టి అక్కడికి వెళ్ళడానికి ఎప్పుడు ఇక్కడికి వచ్చినా 40 minutes 1 hour వెయిట్ చేస్తే కనుక నాకు బస్సు దొరకదు. కానీ నేను నిజంగా లక్కీ అనిపించింది ఈరోజు. అలా స్టాప్కి వెళ్ళేపాటికి బస్ దొరకడం, బస్ పిక్ చేయడం, అందులో ఇంకోటి గుడ్ లక్ ఏంటంటే సీట్స్ కూడా అవైలబుల్గా ఉండడం. వామ్మో అనిపించింది. ఇంకా కంఫర్ట్గా కూర్చొని అక్కడ మేము నైట్ అంతా పెట్టించుకున్న మెహందీ ఇవన్నీ చూసుకుంటూ అలా ట్రావెల్ అయితే చేసేసి ఇక్కడ దాకా వచ్చాం. ఇక్కడ ఎక్కడ అనుకుంటున్నారు? కొరటಗೆರೆ బైపాస్ దగ్గర పావుగడకి వెళ్ళే రోడ్లో లెఫ్ట్ సైడ్లో ఒక ఏమంటారు కళ్యాణ మంటపం ఉంది. పేరేంటో మీరే గెస్ చేసి చెప్పాలి. ఇక్కడ ఎంట్రెన్స్లో అక్క వాళ్ళ రిలేషన్స్, లైక్ వాళ్ళ బావ కూతురు వాళ్ళది పెళ్ళి ఉంటే ఇంకా నన్ను చాలా బలవంతం పెట్టి మరీ పిలుచుకొచ్చిందనమాట. ఇక్కడ ఎంట్రెన్స్లో వినాయకుడికి పూలు వేయలేదు, చాలా డిప్రెషన్ అనిపించింది నాకు. అండ్ పక్కన శివయ్యని చూశారు కదా, చాలా బాగా ఉంది స్టాచ్యూ అది. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఫినిషింగ్ టైంలో వీడియో షూట్ చేసుకున్నాను. అక్క వాళ్ళ రిలేటివ్స్తో మాట్లాడుతూ నన్ను కూడా వాళ్ళకి పరిచయం చేస్తుంటే వాళ్ళు కూడా చాలా ఫ్రీగా కంఫర్టబుల్గా ఉన్నారనమాట. మనల్ని చూస్తే అందరూ అంతేనండి, ఎవరినైనా మనం ఇట్టే కలిసిపోవాల్సిందే. వాళ్ళు మనల్ని అలా సో బాండింగ్ పెంచేసుకుంటారనమాట. అంతేగా, మనం అంటే అలానే ఉంటాం. సో ఇంకా పెళ్లి జంట కూడా చాలా బాగుంది. నేను ఇంకా ఎందుకులే అని వాళ్ళతో పాటు నేను ఫొటోస్ వీడియోస్ అయితే ఏం తీసుకోలేదు. అండ్ ఈవెన్ ఇంకా ఫంక్షన్ పెళ్ళంతా ఫినిష్ అయ్యాక భోజనాలు కూడా చేసేసాము. తర్వాత కొద్దిసేపు అక్క వాళ్ళ రిలేటివ్స్తో అందరితోనూ మాట్లాడుతూ ఉంటే సరే నేనేంటి ఊరికే ఉండడం అని, ఈ చాలా ఉంది వేడైతే భరించలేకపోతున్నాము. ఇంత వేడి ఉన్నప్పుడు ఎందుకని ఒక మాజా బాటిల్ తీసుకొని తాక్కుంటూ అలా కూర్చున్నాను అనమాట. సో ముఖం మీద ఈ మధ్య బ్లాక్ సర్కిల్స్ మరీ ఎక్కువ అయిపోతున్నాయి అనిపించింది. దీనికి ఏదైనా ఆర్గానిక్ టిప్ ఉంటే మన వీడియో చూస్తున్న వాళ్ళు సో నాకు కామెంట్ చేయండి ప్లీజ్. ఇంకా అక్కడ అన్ని పెళ్ళి దగ్గర ఫంక్షన్స్, భోజనాలు, వాళ్ళ రిలేటివ్స్ని మాట్లాడడము అన్నీ ఫినిష్ చేసి మళ్ళీ కొరటಗೆರೆ బస్ స్టాండ్కి వచ్చి అక్కడి నుంచి ఆటో పట్టుకొని మేము గొరవనల్లి మహాలక్ష్మి టెంపుల్కి అయితే విజిట్ చేసాం. ఇక్కడ దాకా వచ్చి అమ్మవారిని చూడకపోవడమా, అందులో అసలు అది సాధ్యం కాని పని, అసాధ్యమైన పని. సో అందుకనే ఇంకా ఎంట్రెన్స్లోకి వచ్చేసి అక్కడే నడుచుకుంటూ వచ్చామన్నమాట. లైక్ మేము ఆటోలో సీట్ ఆటోస్ ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో వచ్చాము. ఇంక ఎంట్రెన్స్లోనే కాయలు అన్నీ తీసుకొనేసి అక్కడి నుంచి అలా వీడియో షూట్ చేసుకుంటూ ఇక్కడ గోపురం దగ్గరికి, అంటే రైట్ సైడ్లో కమలమ్మ అమ్మవారి ఏమంటారు గుడి, అండ్ ఆపోజిట్లో మహాలక్ష్మి అమ్మవారి గుడి. ఇక్కడ చూసారా, నేను చాలా ఆల్మోస్ట్ ఒక 4 years అయిందండి ఇక్కడికి విజిట్ చేసి. కంప్లీట్లీ చేంజెస్, అసలు చాలా అంటే చాలా బాగుంది.
సో రీసెంట్గా ఇంత గ్రాండ్గా ఇదంతా ఆర్గనైజ్ చేసిన తర్వాత రెమెండరేషన్ ఏమంటారు ఫుల్ డెకరేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా కొత్తగా కట్టాక ఎవరైనా విజిట్ చేశారా లేదా అన్నదైతే కామెంట్ చేయండి. అలాగే నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్న దీపం ఆపోజిట్లో అక్కడ అమ్మవారి గుడి లోపలికి వెళ్ళాలంటే నార్మల్గా అవుట్ సైడ్లో బాగా వేడిని తగిలించుకుంటూ అలా వెళ్ళేవాళ్ళం, బయట సైడ్ ఉండింది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫుల్ గుడిలాగా కట్టేశారు. అమ్మ గుడి లోపల వేరే అండ్ బయట సబ్ గుడిలాగా అలా కట్టారనమాట. ఇక్కడ ఏంటంటే లోపలికి ఫోన్ అలోస్ ఉండవు కాబట్టి మాకు ఆప్షన్ లేదు. లోపలైతే ఏం షూట్ చేయలేకపోయాను. ఇంకా కాయలు అలా కొట్టించుకొని మళ్ళీ బయటకైతే వచ్చేసాం. ఎంట్రన్స్లోనే కాయలు కొట్టించుకోవడము, గుడి దర్శనం చేసుకోవడము, లోపల గుడి దర్శనం అమ్మవారి దగ్గర పూజలు ఎలా జరుగుతున్నాయని ఇక్కడ అవుట్ సైడ్ డిస్ప్లే ఇచ్చారు. అందరూ వెళ్ళలేకపోవడం వల్లనా లేదా అక్కడ కంఫర్ట్గా చూసే కుదరదు అని ఇచ్చారో తెలీదు. మొత్తానికైతే సూపర్ డూపర్గా అప్గ్రేడ్ అయింది. సో ఇంకా ఎవరన్నా లక్ష్మీ అమ్మవారి టెంపుల్కి గొరవనళ్ళకి విజిట్ చేయలేకపోతే ప్రస్తుతానికైతే చాలా బాగా ఉంది. సో ప్లీజ్ అందరు వెళ్ళి విజిట్ చేసేసి అమ్మవారి దర్శనం అయితే చేసేసుకోండి. అండ్ నేను ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కమలమ్మ అమ్మవారి అక్కడ చూశారు కదా ఎంట్రన్స్లో రైట్ సైడ్ బృందావనం, అక్కడికైతే వచ్చానమాట. బేసికలీ ఇక్కడ కూడా లోపల అలో ఉందో లేదో తెలియదు. నేను వెళ్ళినప్పుడు ఎవ్వరు లేరు. ఈవెన్ నోటీస్ ఎక్కడన్నా ఉందా అని అబ్జర్వ్ చేశాను, ఎక్కడ నోటీస్ లేదు. ఇక్కడ వీడియోస్ ఫొటోస్ తీసుకోకూడదు, రద్దు చేసాము అలాంటివి ఏటివి. సో దట్ నేను ఇంక అంత మంచిగా కృష్ణయ్య కనపడుతూ ఉంటే నా మనసు ఎలాగుద్ది చెప్పండి ఫ్రెండ్స్. అందుకే ఖచ్చితంగా ఒక వీడియో అలా త్వరగా తీసేసుకుందామని చెప్పేసి పటాపట్ ఒక వీడియో తీసుకున్నా. ఇక్కడ ఫస్ట్ నేను ఇప్పుడు ప్రస్తుతానికి చూపిస్తున్నాను కదా, ఇంత ఒక చిన్న రూమ్ లాగా ఉండేది అమ్మవారి లోపల సమాధి. అండ్ బయట ఈ బయట ఇది కూడా ఉండలేదన్నమాట 4 years బ్యాక్. సో ఇప్పుడైతే ఇక్కడ కూడా కృష్ణయ్యని డిఫరెంట్ లక్ష్మీ అమ్మవారి, లక్ష్మి, సరస్వతి, గజలక్ష్మి, ధాన్యలక్ష్మి ఇలాంటివన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేసి పెట్టారు. ఇంకా ఆల్మోస్ట్ లోపల నుంచి మా బ్యాక్ సైడే అమ్మవారి సమాధి అనమాట. అక్కడంతా దర్శనం చేసుకొని ఎగ్జిట్ అవుతుంటే రీసెంట్గా ఏమంటారు గురు పౌర్ణమి వచ్చిందని చెప్పేసి ఆ రోజువి ఇంకా అది ఎల్లో కలర్ దారం, పసుపు దారం, అలాగే రైసు కొన్ని ప్రతి ముత్తైదులకి ఒడి నుంచి కట్టుకోమని చెప్పారు. నేను ఇంకా లేట్ ఎందుకులే అని అక్కడే కట్టేసుకున్నాను అనమాట. నాకు నేనే ఇంకా అక్కడ దర్శనం అంతా ఫినిష్ చేసుకుని వస్తూ ఉంటే అక్కడ స్వామివారు చెప్పారు ప్రసాదం పెడుతున్నారు, 2:30 అవుతుంది కదా వెళ్ళండి అని. ఇక్కడికి వచ్చాను, కళ్ళు జిగేలు ఉన్నాయంటే నమ్మండి. ఎందుకు అనుకుంటున్నారా? ఒకసారి చూడండి నీట్గా. ఇంత పెద్ద అన్నదాన భవనం, ఇంత పెద్ద భవనం కనపడితే అసలు ఎలా ఉంటుంది చెప్పండి. స్టెప్సే ఇంత హైటా, అసలు సూపర్గా ఉంది కదా అనుకుంటూ లోపలికి వెళ్తే లోపల కూడా చాలా క్లీన్ అండ్ నీట్. ఇంకొకటి చెప్పాలంటే మోర్ దాన్ 5,000 members అట్ ఏ టైం భోజనాలు చేసేలాగా ఇక్కడ రెడీ చేశారనమాట. ఇంకా ఏమంటారు పొంగల్, స్వీట్ పొంగల్, అన్నం, సాంబార్, మజ్జిగ, రైస్ ఇలా కలిపి తినేసి చక్కగా మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్తూ ఉన్నామన్నమాట. రియలీ నేను చాలాసార్లు వచ్చాను పెళ్ళికి ముందు ఇక్కడ అమ్మవారి గుడికి, కానీ అప్పటికి పెళ్ళైన తర్వాత కూడా ఒక 1 or 2 times వెళ్ళాను. బట్ 4 years తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం వెళ్తున్నా. కానీ చాలా అంటే చాలా అసలు మాటల్లో వర్ణించలేను, చెప్పలేను అంటారు కదా, అలా అనిపిస్తుంది నాకు. అక్కడ ఏదేదో మాట్లాడుతున్నా కొంచెం ల్యాగ్ చేశాను అన్నట్టు స్కిప్ చేసి ఉంటాను నాకు తెలిసి. నిజంగా గుడి దగ్గరే అంటే ఏమంటారు క్యూ కట్టి రౌండ్స్ చేసుకొని వచ్చే లోపల ల్యాగ్, సమ్మర్ అప్పుడు కానీ నార్మల్గా కాళ్ళకి వేడి అది ఇది అవుతుందని దాన్ని కూడా గుడి కట్టి అమ్మవారి డిస్ప్లేస్ అన్నీ పెట్టారు, వేరే వేరే లక్ష్మీ అమ్మవారివి. అండ్ ఇంకా కమలమ్మ బృందావనం దగ్గరికి వెళ్తే అక్కడ కూడా అలానే పెట్టారు కృష్ణయ్యని, అమ్మవారి విగ్రహాల్ని. ఇక్కడ దాసోహ భవనం దగ్గరకు వస్తే అసలు బయట నుంచే కడుపు నిండిపోతుంది, అలా ఉందన్నమాట భవనము. ఇంకా అక్కడ తిని తాగి కొంచెంసేపు కూర్చున్న తర్వాత రెస్ట్ రూమ్స్ కూడా వెళ్దామని చెప్పేసి వెళ్తుంటే ఇక్కడ బుడ్డిది మేము అన్నం తినేకి వెళ్ళినప్పుడు మేము ఆపోజిట్లో కూర్చుంది, అక్కడ అల్లరి పెడుతుంది. ఇక్కడ సడన్గా వచ్చేపాటికి
తిన్నావా లేదా, ఎందుకు అంత అల్లరి పెడుతున్నావంటే వాళ్ళ అమ్మ చెప్పింది, ఏం అనట్లేదు కదా నేను ఈరోజు బర్త్డే అని, అందుకే అది కొంచెం ఎక్కువ చేస్తుంది అని. అప్పుడు అమ్మాయి కూడా విష్ చేసి అమ్మాయితో మాట్లాడిచ్చాను, కానీ అక్కడ కన్నడ ఉండడం వల్ల స్కిప్ చేసేసాను అంతే. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఆటో ఎక్కుని రిటర్న్ టు బెంగళూరు అని వచ్చేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. మేమైతే ఈసారి సిటీలోకి వెళ్ళలేదు, ఆన్ రోడ్లో మళ్ళీ రిటర్న్ ఇలానే రావాలి కదా, మళ్ళీ ఎందుకు ఊరికే ఆటోకి 60 రూపాయలు బొక్క అని చెప్పేసి సో ఇక్కడే దిగేసాము. ఈ గ్యాప్లో ఏంటంటే ఇక్కడ ఒక అమ్మమ్మ నానమ్మ ఎవరో ఒకరు అమ్మ కనపడింది, అక్కడ కూర్చుంటే మాట్లాడిచ్చాను, ఏంటి అమ్మమ్మ ఏమైనా తింటావా అంటే తింటానని చెప్పి ఒక గుడ్డి బిస్కెట్స్, అలాగే మా దగ్గర ప్రసాదంగా ఇచ్చిన ఏమంటారు బనానాసు అండ్ ఒక అంతో కొంత మాకు తోచినంత చేంజెస్ కూడా ఇచ్చేసాము. ఏదో చెప్తూ ఉంది కన్నడ కాబట్టి స్కిప్ చేశాను. సో ఇంకా తర్వాత ఎంతసేపు వెయిట్ చేసినా బస్సులు డైరెక్ట్ బెంగళూరుకి అయితే రాలేదు. మళ్ళీ మేము వద్దనుకున్న సిటీలోకి లైక్ కొరటగిరి లోపలికి మళ్ళీ వెళ్ళి అక్కడి నుంచి ఏ బస్సులో అయితే మేము ఉన్న ప్లేస్ నుంచి సిటీకి వెళ్ళామో అది వచ్చేసి బిఎం సిటీ బస్ అనమాట. కేఎస్ఆర్టీసీ దొరకలేదు, ఇంకా లోకల్ ట్రావెల్ బస్సుకు వెళ్ళి మళ్ళీ అదే బస్కి దాబాస్పేటకి వచ్చి దాబాస్పేట నుంచి మళ్ళీ కేఎస్ఆర్టీసీ దొరకలేదని చెప్పి ప్రైవేట్ బస్సులకి జాలహళ్లి క్రాస్ దాకా వెళ్ళి అక్కడ అక్క వాళ్ళ బాబుని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలి సమ్మర్ హాలిడేస్ కదా అని మేము అక్కడ దాకా బైక్ వేసుకెళ్ళాం కదా. ఇంకా స్కూటీలో ఆల్మోస్ట్ 9:30 10 o'clock టైంలో మళ్ళీ రిటర్న్ టు యలహంక అని మా ఇంట్లోకైతే మేము సేఫ్గా వచ్చి చేరుకున్నాం అనమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన సండే స్పెషల్ లక్ష్మీ అమ్మవారి విజిట్ చేసిన లాగ్ అనమాట. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ మిల్కీస్ మజా. నెక్స్ట్ లాగ్ లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.